పాఠ్యపుస్తకాల్లో తప్పులు దొరకడంపై తెలంగాణ విద్యాశాఖ సీరియస్ అయింది. ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని వివరణ కోరింది ప్రభుత్వం. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు కమిషనర్ దేవసేన. తెలుగు పుస్తకంలో మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లని ముద్రించింది ఎస్సీఆర్టీ. ఈ తప్పిదంతో రిస్క్లో పడ్డారు అధికారులు. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకుంది తెలంగాణ విద్యాశాఖ. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, మాజీ సీఎం కేసీఆర్ అలాగే విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లని టెక్స్ట్ బుక్స్లో ముద్రించినట్టుగా తెలుస్తుంది. దీనిపై వివరణ కూడా కోరినట్టు తెలుస్తోంది ఎస్సీఆర్టీ నుంచి ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో పుస్తకాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత ఇష్యూ అనేది నడుస్తోంది. గత 2 రోజుల నుంచి కూడా ఇచ్చినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అందులో తెలుగు పుస్తకాలతో పాటు మరి 1-2 పుస్తకాల్లో కూడా మాజీ సీఎం కేసీఆర్ పేరుతో పాటు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి, అంతేకాకుండా కడియం శ్రీహరి, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సబితాంద్రారెడ్డి పేర్లను కూడా అందులో పేర్కొంటూ ముందు మాటలో స్పష్టంగా వాటిని ప్రింట్ చేయడం జరిగింది. దానిపైన ఎస్సీఆర్టీ దీంట్లో తప్పులు దొరలాయని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. అందుకు సంబంధించి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆ డైరెక్టర్స్ కు సంబంధించినటువంటి అంశంలో ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డికి ఇప్పటికే షోకాజ్ నోటీస్ ను ఇచ్చారు. 3 రోజుల్లో ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. దీనిపైన 3 రోజులు వివరణ ఇవ్వకపోతే తమ పైన ఏదైతే యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పుస్తకాలు కూడా ఇప్పటికే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని చింపు వేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి జనగణమన కావచ్చు, అంతేకాకుండా వందే మాత్రంతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంత సమాచారం అనేది ఉంది. దాన్ని ఏదైతే గమ్ముతో కానీ లేదా దాని మీద స్టిక్కర్లు కూడా అందించాలని కూడా ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాము. ఆ పేజీ పుస్తకాలు కూడా తెలుగు పుస్తకాలన్నీ కూడా వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రత్యామ్నాయంగా దాన్ని చేసి మళ్ళీ పుస్తకాలు కూడా వెనక్కి ఇవ్వాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రస్తుతం రాధారెడ్డికి సంబంధించి ఏదైతే షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లో ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని నిన్న షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో ఈ రోజు 2వ రోజు, రేపు 3వ రోజు రేపు కావడంతో తను ఏ వివరణ ఇస్తారనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సిద్ధు.